హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఆడవారందరికీ యూజ్ అయ్యే ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చేసా. ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు అప్పటికప్పుడు పట్టుసారి కట్టుకోవడం అంటే చాలా కష్టమైపోతుంది. సో ముందే ఇలాగా ప్రీపెయిటింగ్ అండ్ ఐరన్ చేసి పెట్టుకుంటే అప్పుడు కట్టుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు నేను పెట్టిన వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి. బిగినర్స్కి సారీ కట్టుకోవడం అంటే కష్టమవుతుంది కదా, అందుకనే ప్లేట్స్ అనేవి ఒక మెజర్మెంట్ అనేది ఉంటే ప్లేట్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేనైతే ఫస్ట్ ప్లేట్ లెంత్ వచ్చేసి 3.5 ఇంచెస్ పెట్టాను. మీరు 3 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. బట్ 3 కన్నా తక్కువ పెడితే బాగోదు, చాలా చిన్నగా వస్తుంది. ఇది ఫస్ట్ ప్లేట్ లెంత్ అనమాట. అలాగే సెకండ్ ప్లేట్ లెంత్ ఏంటంటే, ఫస్ట్ ప్లేట్ లెంత్ అంటే ఫస్ట్ పైన వచ్చి ప్లేట్ ఇది. తర్వాత దాని వెనకాల ఇంకా ప్లేట్స్ వస్తాయి కదా, 9 or 10 ప్లేట్స్ వస్తాయి. ఆ ప్లేట్స్ నేనైతే 2.5 పెట్టాను. మీరు 2 పెట్టుకోవచ్చు. 2 పెట్టుకోవడం వల్ల ఏంటంటే ప్లేట్స్ అనేవి ఎక్కువ వస్తాయి కాబట్టి బాగుంటుంది. నేనైతే 2.5 పెట్టాను, సరిపోతుంది అని చెప్పేసి. ఇదే విధంగా మిగిలిన ప్లేట్స్ అన్నీ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల బిగినర్స్కి చాలా ఈజీగా ప్లేట్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ ప్లేట్స్ అన్నిటిని ఒక ఆర్డర్లో పెట్టుకొని పిన్ చేసుకోవాలి. పిన్ చేసుకున్న పార్ట్ని టేబుల్కి క్లిప్తో స్టిక్ చేయాలి. తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్లేట్స్ అన్నిటిని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఈజీగా ప్లేట్స్ అనేవి ఫోల్డ్ అవుతాయి. చూడండి, చూడడానికి ఎంత చక్కగా ఉన్నాయి ప్లేట్స్ అన్ని. ఇప్పుడు ఈ ప్లేట్స్ అన్నిటికీ ఒక పిన్ పెట్టాలి. ఇదే విధంగా మీకు ఎంత కావాలితే అంత ఇలా సారీ అనేది ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ ప్లేట్ని టేబుల్కి క్లిప్తో స్టిక్ చేయాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ ప్లేట్స్ అన్నిటిని లైన్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే, కొన్ని ప్లేట్స్ వెనక్కుండిపోయి చూడండి, ఆ ప్లేట్స్ అనేవి ఒక లైన్లోకి వస్తాయి. ఐరన్ చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఇలా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టెప్ బై స్టెప్ ఐరన్ చేసుకుంటూ ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఐరన్ బాక్స్తో ఐరన్ చేసుకోవాలి. ఎక్కువ ఐరన్ బాక్స్ని టైట్గా నొక్కుతూ ఐరన్ చేసుకోవాలి. ప్లేట్స్ అనేవి ఫోల్డ్ బాగా అవుతాయి అన్నమాట. ఇదే విధంగా మనం ఎక్కడి వరకు అయితే ప్లేట్స్ పెట్టామో అంతవరకు ఇలా ఐరన్ చేసుకుంటూ వెళ్ళాలి.
పళ్ళు నుంచి నడుము వరకు ప్లేట్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ప్లేట్స్ అన్నీ ఒక ఆర్డర్లో పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ప్లేట్స్ అనేవి ఈజీగా పెట్టుకోవడానికి మీకు అవుతుంది. చూడండి, ఇప్పుడు దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి. ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఐరన్ బాక్స్తో వీడియోలో చూపిస్తున్నట్టు ఐరన్ చేసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఐరన్ బాక్స్ని ఎక్కువ టైట్గా నొక్కి చేసుకోవాలి. అలా చేసుకుంటే ప్లేట్స్ అనేవి బాగా ఐరన్ అవుతాయి అన్నమాట. చూడండి, వీడియో చూపిస్తున్నట్టు చేసుకోవాలి. ఇప్పుడు ఐరన్ చేసిన పార్ట్ని కొంచెం కిందకి జరుపుకొని వీడియోలో చూపిస్తున్నట్టు జరుపుకొని ఇప్పుడు టేబుల్ ఉంది కదా పార్ట్, ఈ పార్ట్ని కూడా ఇందాక ఐరన్ చేసినట్టే ఇది కూడా ఐరన్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఐరన్ బాక్స్తో ఐరన్ చేసుకోవాలి. మనం ఫస్ట్ ప్లేట్స్ పెట్టాం కదా, అక్కడి నుంచి 1.5 మీటర్కి కుర్చీలు అనేవి స్టార్ట్ చేయాలి. నేను 1.5 మీటర్కి కుర్చీలు స్టార్ట్ చేస్తున్నాను. ఇది కూడా నేను వీడియో చూపిస్తున్నట్టు కుర్చీలు పెట్టుకోవాలి. నేను కుర్చీ లెంత్ అయితే 4 ఇంచెస్ పెట్టాను. 4 ఇంచెస్ పెడితే ఎక్కువ కుర్చీలు అనేవి వస్తాయి అన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది నాకు. ఇప్పుడు ఈ కుర్చీలన్నింటినీ ఒక ఆర్డర్లో పెట్టుకోవాలన్నమాట. ఒక లైన్లో పెట్టుకుని పిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ శారీని టేబుల్ పై వేసుకోవాలి. ఇక్కడ పళ్ళు పార్ట్ అండ్ కట్టు చెంగు అంటాం కదా, ఈ రెండు మీ వైపే ఉండాలి. ఒకసారి వీడియోలో చూడండి, అర్థమవుతుంది మీకు. రెండు మీ వైపే ఉండాలి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. టేబుల్ పై వేసుకున్న తర్వాత మనం ఇందాక కుర్చీలకి పిన్ పెట్టాం కదా, ఆ పిన్ తీసేయాలి. ఫస్ట్ తీసేసి నేను వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం గ్యాప్తో ప్లేట్స్ అనేవి 1 by 1 పెట్టుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు, నేను వీడియోలో ఎంత గ్యాప్ అయితే ఉంచానో అంత గ్యాప్ ఉంచుకోండి. అలా గ్యాప్ ఉంచుకుని ప్లేట్స్ అనేవి 1 by 1 పెట్టుకోండి. ప్లేట్స్ అనేవి ఈ విధంగా రావాలి. అప్పుడు ఈ ప్లేట్స్ అన్నిటిని కలిపి ఒక పిన్ చేసుకోవాలి. మనం ఫస్ట్ పిన్ చేసుకున్నాం కదా కుర్చీలకి,
సేమ్ అక్కడ ఎలా అయితే 1 by 1 పిన్ చేసుకున్నామో ఇక్కడ కూడా ప్లేట్స్ అన్నీ 1 by 1 పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ప్లేట్స్ అన్నీ 1 by 1 పెట్టుకోవాలన్నమాట. ఒక ప్లేట్ మీద ఇంకొక ప్లేట్ పెట్టకూడదు. ఒక ప్లేట్కి ఒక ప్లేట్కి సమ్ గ్యాప్ అనేది ఉంచాలి. మధ్యలో ఈ ప్లేట్స్ అన్నిటినీ కలిపి ఒక పిన్ చేసుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నట్టు పిన్ చేసుకోండి. ఇలా పిన్ చేసుకోవడం వల్ల ఏంటంటే ప్లేట్స్ అనేవి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక ఆర్డర్లోనే ఉంటాయి. చూడండి, ప్లేట్స్ అనేవి కథలో అలాగే ఉన్నాయి. మనం మధ్యలో పిన్ చేసుకున్నాం కదా, అదేవిధంగా లాస్ట్లో కూడా చివరి పార్ట్ కూడా అలాగే పిన్ చేసుకోవాలి. చూడండి, నేను 4 ప్లేట్స్ కలిపి పిన్ చేశాను. 4 ప్లేట్స్కి ఒక పిన్, 4 ప్లేట్స్కి ఒక పిన్ అన్నట్టుగా చేశాను నేను. చూడండి, అసలు ప్లేట్స్ ఏమీ కదలట్లేదు, అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఈ పార్ట్ని వీడియోలో చూపిస్తున్నట్టు రివర్స్ చేసుకోవాలి. చూసారు కదా ఎలా చేశాను, సరిగ్గా అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు కట్టు చెంగు అనేది మనకు ఆపోజిట్ ఉండాలి. మనకు ఆపోజిట్ వైపు వేసుకున్నాను కిందకి. వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోండి, మీకు అర్థమవుతుంది. స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను ఇక్కడ నేను. ఇప్పుడు ఆ కట్టు చెంగుని మన వైపు తీసుకొని మనం కుర్చీలు పెట్టాం కదా, ఆ కుర్చీల పైన మీకు ఎంత లెంత్ కావాలితే అంత లెంత్, బాక్స్ లెంత్ బట్టి అంత లెంత్ ఫోల్డ్ చేసుకోవాలి, మడతేసుకోవాలి. ఇప్పుడు ఆ నెక్ ప్లేట్స్ని పైన వేయాలి. పైన వేసి లెంత్ అనేది కొలుచుకోవాలన్నమాట. ఈ సారీని 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. ఈ నెక్ పీస్ అనేది సెకండ్ పార్ట్లో పెట్టుకోవాలి. అర్థమైంది కదా, వీడియోలో చూపిస్తున్నట్టు నెక్ పీస్ని సెకండ్ పార్ట్లో పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చేశారంటే ఇంకా మీకు ఆటోమేటిక్గా సైడ్ డ్రాపింగ్ అనేది వచ్చేస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా, సైడ్ డ్రాపింగ్ అనేది రెడీ అయిపోయింది. చూసారు ఎంత సింపుల్గా చేసుకున్నాము. ఓన్లీ పావు గంటలో మనం సైడ్ డ్రాపింగ్ అనేది చేసుకోవచ్చు. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఓకే, బాయ్.